వరంగల్ హన్మకొండ జిల్లాలో నేడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. హన్మకొండ, వరంగల్ జిల్లాలో పలు విద్యుత్ శాఖకు సంబంధించిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు 9 33/11 kV ఉప విద్యుత్ కేంద్రాలకు శంకుస్థాపన చేయనున్న ఉప ముఖ్యమంత్రి అలాగే వరంగల్ ములుగు రోడ్లో నిర్మించిన నూతన సర్కిల్ కార్యాలయాన్ని, జిల్లా స్టోర్స్ భవనాన్ని ప్రారంభిస్తారు. నార్థన్ పవర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం NPDCL కార్యాలయంలో అధికారులతో అంతర్గత సమావేశం నిర్వహిస్తారు. దీనికోసం ఇప్పటికే విద్యుత్ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. వరంగల్ హన్మకొండ జిల్లాలో నేడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. హన్మకొండ, వరంగల్ జిల్లాలో పలు విద్యుత్ శాఖకు సంబంధించిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు 9 33/11 kV ఉప విద్యుత్ కేంద్రాలకు శంకుస్థాపన చేయనున్న ఉప ముఖ్యమంత్రి అలాగే వరంగల్ ములుగు రోడ్లో నిర్మించిన నూతన సర్కిల్ కార్యాలయాన్ని, జిల్లా స్టోర్స్ భవనాన్ని ప్రారంభిస్తారు. నార్థన్ పవర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం NPDCL కార్యాలయంలో అధికారులతో అంతర్గత సమావేశం నిర్వహిస్తారు. దీనికోసం ఇప్పటికే విద్యుత్ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక మరింత సమాచారం ములుగు రోడ్లోని వరంగల్ సర్కిల్ కార్యాలయం నుండి మా ప్రతినిధి అశోక్ లైవ్ ద్వారా అందిస్తారు. వరంగల్ హన్మకొండ జిల్లాలో ఈరోజు ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో భట్టి విక్రమార్క అయితే ఈరోజు పర్యటించినారు. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేరున్నారు. మనం చూసుకున్నట్లయితే వరంగల్ ఏదైతే ఉందో SC ఆఫీస్, సర్కిల్ ఆఫీస్ ఏదైతుందో ఆ సర్కిల్ ఆఫీస్ మనం చూస్తున్నాము. అక్కడ సర్కిల్ ఆఫీస్ ప్రారంభోత్సవానికి అయితే ఇవాళ రావనున్నారు. ఈ నేపథ్యంలో సహాయ డివిజనల్ కార్యాలయం స్టోర్ ఏదైతే ఉందో ఆ స్టోర్ను కూడా సందర్శించి ఈరోజు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ స్టోర్లో టోటల్గా మనకి ఏంటంటే ఈ జిల్లాకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్స్ కావచ్చు, DTRలు కావచ్చు, అంటే ఏమేమి సామాగ్రిలు ఉంటాయి ఈ సామాగ్రిని మొత్తం ఇందులో పెట్టేసి వాళ్ళు అంటే ఇక్కడ సప్లై చేస్తూ ఉంటారు. అలాగే మనం చూసుకున్నట్లయితే దాదాపు 9 సబ్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా ప్రారంభించనున్నారు. అలాగే మనం చూసుకున్నట్లయితే ట్రైనింగ్ సెంటర్ TGMTS సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ ట్రైనింగ్ సెంటర్ను కూడా ఇలా ప్రారంభించనున్నారు. అయితే శంకుస్థాపన చేయనున్నారు. అలాగే అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే 6 సర్కిల్స్ ఉంటాయి. దాంట్లో చూసుకున్నట్లు మన 2 సర్కిల్ మాత్రం ఈరోజు ప్రారంభోత్సవాలు కావచ్చు శంకుస్థాపన చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి అయితే ఎవరైతే ఉన్నారో అధికారులు మాత్రం TGMTS సంబంధించినటువంటి MD వరుణ్ రెడ్డి కూడా ఇదివరకు అన్ని 2 సర్కిల్ కూడా పర్యటించి ఏర్పాట్లు చూస్తారు. అక్కడ చూసుకున్నట్లయితే భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తారు. పోలీసుల శాఖతో పాటు అంటే విద్యుత్ శాఖ సిబ్బంది కూడా చాలా వరకు చూస్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిశుద్ధ కార్యక్రమాలు కూడా నిన్న నుంచి అంటే ఇక్కడ ఎలాంటి అవాంఛనీయాలు జరగకుండా శుద్ధి చేస్తున్నారు. అలాగే ఇప్పుడు బందోబస్తు కూడా అంటే ఎవరైతే ఉన్నారో బయట పార్టీ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి ఏదైనా చేయవచ్చు ఉద్దేశంతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అడుగున బందోబస్తును ఏర్పాటు చేసి దాదాపు నక్కలగుట్ట నుంచి మొదలుపెడితే ఇక్కడ వరకు అంటే NIT పోతారు ఫస్ట్, తర్వాత అక్కడి నుంచి నక్కలగుట్ట విద్యుత్ భవన్ ఏదైతుందో అక్కడికి వెళ్తారు. అక్కడ కొన్ని శంకుస్థాపనలు చేసిన తర్వాత అక్కడ నుండి ఈ ములుగు రోడ్డుకు సంబంధించినటువంటి ఎంపీడీసీఎల్ సర్కిల్ ఆఫీస్ ఏదైతే ఉందో వరంగల్ సంబంధించింది అక్కడికి వచ్చి ప్రారంభోత్సవం చేస్తారు. ఆ ప్రారంభోత్సవం తర్వాతనే ఇక్కడ చూసుకున్నట్లయితే డివిజన్ స్టోర్ కార్యాలయం కూడా ప్రారంభోత్సవం చేస్తారు. ఆ తర్వాత విద్యుత్ అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే ఏమైనప్పటికీ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అయితే ఈ భట్టి విక్రమార్క రావడం మాత్రం చర్చనీయాంశమవుతుంది. అదే విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అంటే శంకుస్థాపనలు కావచ్చు, ప్రారంభోత్సవాలు కావచ్చు ఈ రోజు జరుగుతున్న నేపథ్యంలో ఈ విద్యుత్ శాఖ ఉద్యోగులకు మాత్రం ఉత్సాహం కల్పిస్తూ అయితే శంకుస్థాపన జరగడం, అలాగే ప్రారంభోత్సవాలు జరగడం, కొత్త భవనాలకు వెళ్ళడం కూడా విద్యుత్ అధికారులకు కావచ్చు, సిబ్బంది కావచ్చు నూతన ఉత్సాహం కలిపే అవకాశాలు అయితే ఉన్నాయి. కెమెరామెన్ ప్రకాష్తో అశోక్, NSR న్యూస్, వరంగల్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ అశోక్.